రమేష్. రమేష్ గారు రమేష్ గారు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో రేపే లాస్ట్ రేపు 5 గంటలకల్లా ప్రచారాలు ఆగిపోవాలి. సో ఏంటి పరిస్థితి ఎలా ఉంది మరి? తొర్రూరులో ఎలా ఉంది, తోటల రాష్ట్రంలో ఎలా ఉంది, ఎవరు ఎన్ని గెలిచే అవకాశం ఉంది? ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే 16 ఉన్నాయి తొర్రూరులో. ఈ 16 మున్సిపల్ కౌన్సిల్స్ జరగబోయే ఎన్నికల్లో ఇక్కడ ఎవరికి ఎన్ని వచ్చే అవకాశం ఉంది? ఏ పార్టీ అధికారంలో ఉంది? ఇక్కడ బీఆర్ఎస్ వస్తుంది పక్క. ఎందుకని? ఎందుకని అంటే ఇప్పుడు అబద్ధాల ప్రభుత్వాలు, అబద్ధం, ప్రతి ఒక్కటి అబద్ధం. ఒక ముఖ్యమంత్రి ఉన్న స్థాయిలో ఎవరు ఆ అబద్ధాలు మాట్లాడవద్దు. రైతులకు మోసం చేసిండు, ఇటు విద్యార్థులకు మోసం చేసిండు, అన్ని విధాల అంతకుముందు కేసీఆర్ అబద్ధాలు అబద్ధాలు అంటే చేసిండు. ఇప్పుడు 3 ఎకరాల భూమి ఇప్పుడు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. కొన్ని ఉద్యోగం ఇస్తాడంటే అది ఇచ్చిండు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు కేసీఆర్ ఇచ్చిండు. 30,000 ఆయన చెప్తారు, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు. ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు రైతు బంధు అన్నాడు, 26వ తారీఖు ఇస్తాడు. అది ఇప్పుడు సంక్రాంతికి ముందు ఇస్తా అన్నాడు, సంక్రాంతికి వేయలే. నిన్న మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాక ఇస్తా అంటాడు, అది అబద్ధం. ఇప్పుడు ఎన్నిసార్లు రైతుకి రైతు బంధు అన్నారు, సరే అప్పుడు దాదాపు 100 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఇచ్చి డబ్బులు వేస్ట్ చేశారని చెప్పేసి అప్పుడు రైట్ అంటే బోనస్ ఎంతమందికి పడ్డది? కొంతమందికి పడ్డది, కొంతమందికి రాలే. ఇస్తుండు, కొంత అందరికి రావట్లే. ఇప్పుడు ఫస్ట్ లో పెట్టిన ఇప్పుడు నేను పెట్టినా ఇంకా రాలే. నాకు 5 ఎకరాలు ఉంది, 5 ఎకరాలు ఉంది కావాలి. నేను ఆల్రెడీ ఒడ్లు కాంట పెట్టి ఎప్పుడు నెల 15 రోజులు అవుతుంది నేను పెట్టి. ఇప్పటి వరకు బోనస్ రాలే. పైసలు పడ్డాయి, బోనస్ రాలే. అంటే ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఎంత మంది పడ్డదో అంతే. రుణమాఫీ కాలే. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి కాదు, 2 లక్షలు ఉండే నాది, 2 లక్షలు కాలే. అట్లా నాలాంటి రైతులు చాలా మంది నష్టపోయారు. అది కూడా దాదాపు 80% రైతులకైతే రుణమాఫీ అయింది. ఇప్పుడు అక్కడ కొంతమందికి అయింది, కొంతమంది అయిన వాళ్ళకి అయింది. 20% ఇంకోటి 20% అయిన రైతులే కదా. ఇప్పుడు బోనస్ ఇప్పుడు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు ఇచ్చిండు, అది మోసం అని మీరు అంటున్నారు. డబ్బులు వృధా. ఇది ఒకటి నేను చెప్పేది. ఇప్పుడు మీరు వృధా చేస్తలేరా? ఎట్లా చేస్తలేరు నేను చెప్తా. ఇప్పుడు ఒక్కోలేమో 500 బస్తాలు పండించిండు, ఒక్కడు 15 బస్తాలు పండించుడు, 100 బస్తాలు పండించు. మరి 200 బస్తాల వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు మరి నువ్వు? అది బయటే కదా. ఇప్పుడు 100 ఎకరాలు ఉన్నోడికి రైతు బంధు ఇచ్చే, మరి 500 బస్తాలు పండించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా నువ్వు రైతు బంధు ఇది బోనస్ అనేది బోనస్ నువ్వు ఇవ్వద్దు కదా. మరి ఎట్లా అయితే ఇప్పుడు 100 ఎకరాలు ఉన్నోనికి నువ్వు ఇవ్వద్దని నువ్వు చెప్తున్నావు, కానీ 200 క్వింటాలు అంటే గుట్టలకి, కంపలకి, చెట్లకి అన్ని జరిగినాయి. అది స్టార్టింగ్ లా ఆ రైతు బంధు అనే ముచ్చటే తీయలే కదా. ఇన్ని రోజులు 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ఉంది కదా, మరి ఎప్పుడు చేయరుగా ఆ రైతు బంధు. అదే స్టార్టింగ్ చేసిండు. కొన్ని వివరాలు ఇప్పుడు ఒకటేసారి నీకు ఇయ్యను, అయినా రైతే కదా, ఈయనైనా అట్లా. ఇప్పుడు 100 ఎకరాలు ఉన్నాడు కూడా కాస్త చేసుకున్నట్టు ఉన్నాడు కావచ్చు, కాకపోతే దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని తర్వాత చేస్తా అనే మూమెంట్. కొత్త రాష్ట్రం, కొత్త వ్యవహారాలు, కొన్ని తెలిసి చేసిన, కొన్ని తెలియక చేసిన. ఇప్పుడున్నటువంటి మరి రాష్ట్రానికి అన్ని అప్పులు ఉన్నాయి, మనకి అప్పులని కట్టుకోవడానికి పోతున్నాం, సో మన దగ్గర అంత ఆదాయం లేదు, ఏదో మెల్లమెల్ల చేసుకుంటూ వస్తాను చెప్తా ఉన్నాడు. అవును. అయితే 3 ఏళ్ళ టైం ఉంది కదా. ఇప్పుడు విద్యార్థులకు ఇప్పుడు గిన్ని చెప్తా. ఇప్పుడు నేను చెప్పాలంటే బొచ్చాడు ఉన్నాయి, ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు తులం బంగారు అప్పులు ఉన్నాయని నీకు తెలియదా? మన ఆర్థికంగా ఉన్న లంక బిందెలు ఉన్నాయో అని వచ్చినా అంటాడు. మరి లంక బిందెలు ఏం తీసుకోనికి వస్తావా? ఒక ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న అవగాహన ఉండాలి కదా. ఆ మాత్రం లేని నువ్వు ఎట్లా మాట్లాడినావు? అదే గవర్నమెంట్ లో ఉండి ఇలా లేదు కదా ఆర్థికంగా. మరి ఆర్థికంగా లేకుండా చేసిండు కదా ఆయన, నువ్వు ఎందుకు చేయట్లే? టైంకు రైతు బంధు ఎందుకు వేయట్లే? అది కాదా? అది మైనస్. ఇప్పుడు జరిగే ఉన్నాయి, ఇప్పుడు ఇంకా జరుగుతున్నాయి కదా. ఇప్పుడు కొన్ని పథకాలు జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఇప్పుడు రైతులకు ఇది మోసం, విద్యార్థులకు నేను రాగానే 100 రోజుల్లోనే చేసేస్తా అన్నావు. ఏం చేసినావు? ఆయన ఇప్పుడు నువ్వు మాట్లాడింది 100 రోజుల్లోనే నన్ను నెరవేరుస్తా అన్నావు. ఏ ఎగ్జామ్ పెట్టినావు? ఏ నోటిఫికేషన్ ఇచ్చినావు? ఒకసారి సిగ్గుందా ముఖ్యమంత్రికి? ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడవలసిన మాటలే రావి.
ఒక ముఖ్యమంత్రి ఆదర్శనమైన అంటే మనకు ఒక రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడవచ్చా? ఏ విధంగా అబద్ధాలు ఆడతావు? అందరూ అబద్ధాలు ఆడుతున్నారు. లేదండి, ఇప్పుడు ఎట్లా అబద్ధాలు ఆడతావు? దళితుడు ముఖ్యమంత్రి సరే, చేస్తాడు, నా తల కోసుకుంటాడు. ఇప్పుడు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తున్నప్పుడు ఉద్యమంలో చెప్పిండు అన్నమాట. ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పలే. దళితులు ఎమ్మెల్యేలు కాలేదా? ఒక ముఖ్యమంత్రి చెప్తే ఏమైంది? అయితే వినండి, ఇప్పుడు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా నేనని ఉద్యమంలో అన్నాడు. తర్వాత ఎలక్షన్ మాట కాదా? వినండి, ఇక్కడ ఎలక్షన్ లో కూడా అన్నాడు. ఇంకో ముచ్చట, ఎలక్షన్ లో వచ్చేసరికి నేనే వస్తా, నేనే ముఖ్యమంత్రిగా వస్తా అని వచ్చిండు. గానీ నేను ఎలక్షన్ లో అది సరే, ఇప్పుడు తొర్రూరు పట్టణంలో ఏంటి పరిస్థితి ఎలా ఉంది? రూరల్ పరిస్థితిలో ఇక్కడ ఇప్పుడు యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి ఉన్నారు. ఎమ్మెల్యేలు ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఎక్కడి పనులు అక్కడనే ఉన్నాయి. పనులేం కాదు. ఏం పని చేసిందండి? ఇప్పుడు ఈ రోడ్లో ఈ రోడ్లు ఇల్లు అన్నది కూలబట్టిర్రు ఏది బజార్లకు, దీన్ని చేయట్లేదు. మరి ఆ ట్యాంక్ బండ్ అన్నారు, ట్యాంక్ బండ్ 3 కోట్లు దయాకర్రావు శాంక్షన్ చేసి పోయిండు. ఏమైందట? చేయట్లే. ఈ సీసీ రోడ్లు శాంక్షన్, సీసీ రోడ్లు అన్ని చేసింది దయాకర్రావు, శాంక్షన్ పెట్టించింది దయాకర్రావు. దాని మీద ఇవాళ పోయి ఏది రిబెల్ ఇక్కడ చేపించుకుంటారు. ఇవాళ ఎలక్షన్ల ముందా రిబెల్ ఎన్ని గెలుస్తాయి? ఇక్కడ 13, 14 టీఆర్ఎస్ గెలుస్తుంది, పక్కా గెలుస్తుంది. అది ఏంటంటే ఓ ఝాన్సీ రెడ్డి ఏదో చేస్తా, ఏదో కొత్తదనం చూపిస్తామని జనాలు చూసిర్రు. నిన్న ఇంతకుముందు సర్పంచ్ ఎన్నికలలో కూడా కొంచెం ఘాటైన సమాధానం ఇచ్చిండు. జనాలలో వ్యతిరేకం వస్తూనే ఉండే. ఇప్పుడు ఎక్కడ తండాలలో గ్రామ పంచాయతీలు అక్కడనే పడవబడి ఉన్నాయి, ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి. ఏం చేస్తాను ఝాన్సీ రెడ్డి? ఇప్పుడు నేను సొంత డబ్బులతోని విదేశాలకు పంపిస్తా, స్కిల్ డెవలప్మెంట్ చేస్తా, నేను అది చేస్తా. ఎక్కడ చేసినావు? ఎక్కడ శంకుస్థాపన చేసి ఎన్ని రోజులు? మీకు కూడా తెలుసు కదా. అదే బీఆర్ఎస్ కి అవకాశం ఉంది. పక్కా అవకాశం ఉంటది, పక్కా గెలుస్తారు ఇక్కడ. థ్యాంక్ యూ. బాగా మాట్లాడు. నమస్తే. ఏ లేదక్క, మరి తొర్రూరులో మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, మరి ఏంటి, మరి ఎవరికి అవకాశం ఉంది, ఎవరు గెలిచే అవకాశం ఉంది? మాకది ఇక్కడ ఇది నడిచేదైతే కాంగ్రెస్ అదే గెలుస్తుంది కావచ్చు అనుకుంటాను. మరి యశస్విని రెడ్డి గారు బాగా చేస్తున్నారు. చేస్తాను. పథకాలన్నీ అందుతున్నాయి అక్క? పథకాలంటే మా వాడకు మోరీలు అయితే ఇంకా వస్తలేవు. మాకు ఎవరికి పింఛన్ అయితే రాలేదు. మా ఇంట్లో అయితే ఎవరికి, మాకు ఇల్లు లేదు, ఏది లేదు. మిల్లు రాలేదు, మాకు ఏది రాలేదు. పెట్టుకున్నా సరే రాలేదు. ఇంకా పింఛన్ ఎవరికి రావాలి? మా ఇంట్లో మా ఆయనకు రాలేదు, మా బిడ్డకు రాలేదు. బాగలేదు అంటే అది పచ్చవాతం వచ్చింది. మీరు అన్ని పెట్టుకుని ఇంకా రాలేదు? ఏవి రాలేదు. సన్నబియ్యం వస్తుంది, అవి అయితే వస్తాను. కరెంట్ ఫ్రీ వస్తుంది. మాకు లేదు, కరెంట్ ఫ్రీ లేదు, అలసిగా రాలేదు. ఉంటున్నారా మీరు? ఉంటాను. సపరేట్ మీటర్ లేదా మీకు? మీటర్ ఉన్నది ఫ్రీ కాదు కదా, కట్టుకుంటా. సపరేట్ మీటర్ ఉంటే మీకు ఫ్రీ వస్తుంది. మీ నెంబర్ పెట్టుకోవాలి. పెట్టుకున్నా ఎవరు ఇస్తారు, ఎవరు ఇస్తలేరు. చాలా మందికి సపరేట్ మీటర్ ఉంటే ఆ నెంబర్ తీసుకెళ్ళి ఇస్తే కంపల్సరీ ఫ్రీ వస్తుంది. ఇదే పని, ఎక్కడ పోతాం మేము? సన్నబియ్యం వస్తున్నాయి కదా, వస్తాను. సో మరి ఇక్కడ కాంగ్రెస్ కి అవకాశం ఉందంటారు? ఉన్నది అనుకుంటాను, మరి ఏది తెలుస్తుంది తెలియదు, గెలిచేదో తెలియదు కదా. ఇంకేమున్నాయి, ఇంకా మీకు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? మాకైతే ఇవి ఉన్నాయి. ఇట్లా ఏదైనా షాపులు పెడితే పెట్టించుకుంటావు, ఇట్లా ఎప్పుడు తీసుకుపోతారో తెలియదు. షాపులు అంటూ లేవు. లేవు. కూరగాయల మార్కెట్ కి, చేపల మార్కెట్ కి ఆడగట్టిల్లు కానీ మాకైతే ఏది లేవు. ఫ్రూట్స్ అమ్ముతున్నారు, అందులో అమ్ముతారు. ఈ అందులో వాళ్ళకే ఉన్నది, మమ్మల్ని రానిస్తారా? రానియరు. అవకాశం వేసేసారండి. మాకేదన్నా చూపిస్తే దారి చూపిస్తే మేము ఏమన్నా పెట్టుకుంటాం పనులు. మా ఆయన మంచిగా లేడు, సొత్త అంటే ఏం పని చేయలేడు. మా బిడ్డ మంచిగా లేదు, ఒక్కదాన్నే చేస్తే బతకలేదు. సరే, ఈ ఎలక్షన్ అయిపోయాక మరి ఇప్పుడు మా ఇన్ని ఇదంతా టెలికాస్ట్ అవుతుంది, చూద్దాం ఏం చేస్తున్నాం. చూస్తాం. వాళ్ళు గెలవాలని అనుకుంటాను వేసేసారెడ్డిని. మాకేమైనా చేస్తారని చూస్తాను. ఏదైనా ఏం చేస్తుంటే తిందాం. నా పేరు యాదమ్మ. తొర్రూరే. యాదమ్మ, మరి ఏంటి ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా ఇప్పుడు, మున్సిపల్ ఎలక్షన్స్, మరి ఎవరు గెలుస్తారు?
కేసీఆర్ గెలుస్తాడు. ఎందుకని ఎందుకని అంటే మందు బత్తాలు ఆ. మాకు మందు బత్తాలు పంపించిండు. రైతు బంధులు మళ్ళా లోన్లు గిట్లా మాఫీలు గిట్లా ఎప్పుడు ఇవి 2-3 ఏళ్ల కంచె కాలే కానీ అది వరకు అయినాయి. అంత ముందు అయినాయి. ఈ 2-3 ఏళ్ల కంచె అయితలేవు. నీళ్లు చక్కగా వస్తలేవు. నార్లు నీళ్ళు ఎన్నుక కొద్దిలు పెడితే నార్లు పోసిన నార్లు ఎండిపోయినాయి. పొలాలు కూడా చక్కగా నాట్లు వేసుకోలేదు. అన్నిటికీ ఇబ్బందులే జరిగింది. రైతు బంధు రాలే ఈ సంవత్సరం. రైతు బంధు కూడా 2 ఏళ్ల కంచి రైతు బంధు కూడా పడలే. మరి ఏడు ఇచ్చిండు ఇయ్యలే. మాకైతే వాళ్ళే మరి మాకైతే వాళ్ళే మాకు కూడా ఉంది 10 ఎకరాల భూమి. వాళ్ళే రుణమాఫీ కూడా కాలే. ఎంత 2 లక్షలు ఉందా? లేదు లక్ష రూపాయలు దాకానే ఉంది కానీ అది కూడా కాలే. కేసీఆర్ మేము దయాకర్ రావుకే ఓటేస్తాం. ఏ వార్డు మీది? ఎన్నో వార్డు? 11వ వార్డు. 11వ వార్డు. ఎందుకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేయట్లేదా? చేయలే. ఇక అయిపోగానే ఇక ఈ ఓట్లు అయిపోగానే ఇక మీరేవలో మేమేవలో అంతే. కథ. మరి ఇప్పుడు కరెంట్ వస్తుందా? కరెంట్ కూడా చక్కగా ఇస్తలేదు. ఊకే పోవుడే కరెంట్. ఫ్రీ ఉందా మీకు? మాకైతే కరెంట్ ఫ్రీ కూడా కాలే. మా ఇల్లు మా ఇంట్లో ఏమో ఎవరు అడుగుతాను గ్యాస్ కూడా కాలే. మరి సన్నబియ్యం వస్తున్నాయి? సన్న బియ్యం వస్తాను వీళ్ళు కాదు ఆయన మోడే పంపిస్తాడట. ఈయనే కావు ఆయనే కావు. అందరికి ఇచ్చి పెట్టి ఇంకా మోడీకి ఎత్తడం చాలా మంచిది. ఇద్దరు వదిలిపెట్టి అంతే. ఇక్కడ గెలిచేదా దయాకర్ రావు గెలుస్తాడు. సరే